ఈ మధ్య హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఒక ప్రత్యేకమైన పూజను చేసి గరుడ ప్రసాదం ఇస్తాం, అంటే పిల్లలు లేని దంపతులకి గరుడ ప్రసాదం ఇస్తాము, రండి పిల్లలు పుడతారు అని చెప్పి అక్కడున్న పూజారి గారు ప్రకటన చేయంగానే ఆ రోజు దాదాపుగా 2 లక్షల మంది సుమారు దంపతులు ఈ గరుడ ప్రసాదం కోసం వచ్చారు. అయితే దేవాలయానికి ఇంతమంది వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, వాళ్ళు ఏదో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి అందలేదు. ఆ విషయం పక్కన పెడితే మొత్తం హిందువులందరినీ ఆందోళనలకు గురి చేస్తున్న అంశం ఏంటంటే, హైదరాబాదు పరిసర ప్రాంతాల్లోనే పిల్లలు పుట్టని హిందూ జంటలు 2 లక్షల మంది దేవాలయానికే వస్తే, దేవాలయానికి రాని వాళ్ళు ఎంతమంది, ఎన్ని లక్షల జంటలు ఉండి ఉంటారు, మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎన్ని లక్షల మంది ఉండి ఉంటారు. ఈ రకంగా చూస్తే అసలు దేశం మొత్తం మీద పిల్లలు పుట్టక ఇబ్బందులు పడుతున్న హిందూ జంటలు ఎంతమంది ఉంటారు. ఇది చాలా 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 ఆందోళనకు గురి చేస్తున్న అంశం. మన వాళ్ళందరూ కూడా ఏదో దేవుడు దయలేదు, ఏదో గత జన్మలో ఏ పాపం చేశాము, పిల్లలు పుట్టట్లేదు అనుకుంటున్నారు. కానీ దీంట్లో తరచి చూస్తే చాలా పెద్ద ఆందోళనకరమైన అంశాలు అనేకం కనిపిస్తున్నాయి. ఒకటి, ముఖ్యంగా ఇప్పుడు జిహాదీలు లేదంటే ఎవరైతే ఎడారి మతాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫుడ్ జిహాద్ గురించి విన్నారు ఎప్పుడైనా? అంటే వీళ్ళందరూ కూడా హోటల్ పరిశ్రమల్లో ప్రవేశిస్తారు, ఆల్రెడీ ప్రవేశించేశారు ఎప్పటి నుంచో. ఈ ధాబాలని చెప్పి పెడతారు, లేదంటే ఉడిపి హోటల్ అని పెడతారు, లేదంటే వినాయక హోటల్, లేదంటే వెంకటేశ్వర హోటల్, ఇట్లా హిందువుల పేర్లతోటి హైవేల్లోనూ ఊళ్ళల్లోనూ ప్రధానమైన ఊళ్ళల్లోనూ అన్నిట్లోనూ కూడా వీళ్ళు హోటల్స్ తెరుస్తారు. ఈ హోటల్స్లో వీళ్ళు ఇచ్చే ఆహారంలో పిల్లలు పుట్టకుండా ఉండేలాంటి పదార్థాలని వాటిలో చేరుస్తారు. అది బిర్యానీలోనా, ఇంకో దాంట్లోనా, లేదంటే టిఫిన్లోనా, దేంట్లో అయినా సరే ఇలాంటివన్నీ చేరుస్తారు. ఆ హోటల్స్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు తినరు. వీళ్ళ వ్యవహారం అంతా తెలియక, ఓకే ఇది హిందూ హోటల్, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది, వెంకటేశ్వర స్వామి పేరుంది, లేదంటే వినాయకుడి పేరుంది, లేదంటే ఉడిపి హోటల్ అంటున్నారు, ఇవన్నీ అనుకుని హిందువులే అక్కడికి వెళ్తారు. హిందువులు వెళ్ళి అక్కడ భోజనాలు చేస్తారు, బిర్యానీలు తింటారు, లేదంటే అక్కడ టిఫిన్లు తింటారు. ఇవన్నీ తిన్న తర్వాత వీళ్ళందరికీ కూడా అక్కడ ఎవరెవరైతే తిన్నారో వాళ్ళందరిలో కూడా మగవాళ్ళల్లో నపుంసకత్వం వస్తుంది, ఆడవాళ్ళల్లో కూడా నపుంసకత్వం వస్తుంది. ఆడవాళ్ళలో అయితే మనం గొడ్రాలతనం అంటాం, అది వస్తుంది. అంటే ఏంటి? పునరుత్పత్తి సామర్థ్యం పూర్తిగా ఆడవాళ్ళలోనూ మగవాళ్ళల్లోనూ కూడా క్షీణించిపోతుంది. రెండవది, మనం రోజువారీగా ఏవైతే ఇంట్లో వంటకి వాడే సామాన్లు ఉంటాయో, అంటే నూనెల దగ్గర నుంచి నెయ్యి, లేదంటే పప్పులు, ఉప్పులు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కల్తీ చేసి అమ్మే ఒక దుర్మార్గమైన దందాలు నడుస్తున్నాయి. వీటిల్లో కూడా వీళ్ళే ప్రవేశిస్తున్నారు. ఈ ఎడారి మతాల వాళ్ళు ప్రవేశించి దాంట్లో కూడా సేమ్ ఇందాక నేను చెప్పినట్టే ఈ లైంగిక పటుత్వాన్ని దెబ్బతీసేలాంటి కల్తీ ఆహార పదార్థాలన్నింటినీ వాటిలో కలుపుతున్నారు. మన వాళ్ళందరూ బ్రాండెడ్ వాటికి ఒప్పుకోకుండా మామూలుగా ఇవన్నీ కొంచెం చౌకగా వస్తున్నాయని చెప్పి మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసులో చాలామంది ఇట్లాంటివన్నీ కొనుగోలు చేసి, నూనెలు, నెయ్యిలు ఇలాంటివన్నీ కొనుగోలు చేసి వాటి ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ తిని లైంగిక పటుత్వాన్ని కోల్పోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మన ఆహార అలవాట్లలో చాలా పెద్ద తేడాలు వచ్చేసినాయి. గతంలో పెళ్ళైన వాళ్ళకి తాంబూలం అని ఇచ్చేవారు. ఆ తాంబూలంలో అనేకమైన ఇంగ్రీడియంట్స్ ఉండేవి. యాలకులు, లవంగాలు,
ఇంకా అలాంటివన్నీ కూడా చాలా ఉండేవి. ఒక్క ఇంకా చాలా మీకు తెలుసు కదా, మనం స్వీట్ పాన్ అని వేసుకుంటాం. స్వీట్ పాన్లో ఏమేమి ఉంటాయో తెలిసింది కదా. స్వీట్ అనేది ఒకటి పక్కన పెడితే మిగతావన్నీ కూడా ఆరోగ్యానికి మంచి చేసేవి అన్నీ కూడా. అందులో కూడా లైంగిక పటుత్వాన్ని పెంచే పదార్థాలు ఉంటాయి దాంట్లో. అది మనం వదిలేసాం. ఈవెన్ మహిళలు తినేవాళ్ళు, పెళ్ళైన మహిళలు తినేవాళ్ళు. ఇప్పుడు చూడండి, మీరు ముస్లిం మహిళలు చూడండి, చాలామంది పాన్ తింటూ ఉంటారు ఇంట్లో. వాళ్ళకి పాన్ డబ్బాలు ఉంటాయి ఇంట్లో, స్పెషల్గా చిన్న చిన్న పాన్ డబ్బాలు పెట్టుకుని వాటిని ఇంట్లో వేసుకుని తింటూ ఉంటారు. అలాగే ముస్లిం మగవాళ్ళు కూడా పాన్ అనేది వాళ్ళకు ఒక అలవాటుగా ఉంటుంది. అంటే ఈ కిళ్ళి వడ్డీల్లో ఉండే పాన్ కాదు, వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారు. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని వాళ్ళు చక్కగా తింటారు. మనం అది వదిలేసాం, వాళ్ళు ఇంకా అది కంటిన్యూ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ ఇస్తుంది. అట్లాగే ఆహారం విషయంలో వాళ్ళు చాలా ఖర్జూరాల దగ్గర నుంచి మంచి మంచి ఆహారాలన్నింటినీ కూడా, బలవర్ధకమైన ఆహారాలు వాళ్ళు తీసుకుంటుంటే, మనమేమో ఖర్జూరాలు తిన్నాం. లేదంటే ఇంట్లో మనం అసలు పోపులు పెట్టి అనేది మూలపడిపోతుంది. అసలు ఆ పోపులు పెట్టంటే కూడా ఊరికే ఏదో ఒక 2 మిరపకాయలు వేసి 4 ఆవాలు వేయడం వస్తే అయిపోతుంది. కానీ పోపులు ఇన్ని ఉండేవి ఇదివరకు. ఆ పోపులన్నీ వేయడం అనేది ఏదైతే ఉందో అది పోవడం ఈరోజు పెద్ద ఎఫెక్ట్ కొడుతుంది. అలాగే ఇంగువను వదిలేసాం మనం. అట్లా అనేక రకాలైన ఆహార పదార్థాలు, మన శరీరానికి మంచి చేసే పోషక పదార్థాలు ఇచ్చేవన్నీ వదిలేసి మనం రోడ్ల మీద పడి ఏది పడితే అది తింటున్నాం. దీనివల్ల ఇబ్బందులు పాలవుతున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా నెయ్యి తింటాం మానేసాం. మంచి నెయ్యి తినాలి. రోడ్డు మీద వచ్చే కల్తీ నెయ్యి గురించి చెప్పట్లే నేను. మంచి నెయ్యి తినాలి. మంచి నెయ్యి తింటే మన డాక్టర్లు చేసిన వెధవ పని, అలాగే మన బ్రిటిషర్లు చేసిన వెధవ పని ఇదంతా కూడా. మనకి ఏవైతే మంచి ఆహార అలవాట్లు ఉన్నాయో, ఆహార అలవాట్లు వాటన్నింటినీ కూడా మార్చేసి వాళ్ళు రకరకాలుగా మార్చేశారు. చక్కటి నూనె వేసుకు తినేవాళ్ళం, దాన్ని తీసుకొచ్చి పామ్ ఆయిల్కి మన అలవాటు చేశారు. అసలు నెయ్యి అనేది మానేసేలా చేశారు. నెయ్యి తింటే ఏదో గుండె జబ్బులు వస్తాయని పిచ్చివాగుళ్ళన్నీ వాగి మన నెయ్యి తింటాం మానిపించేశారు మనతోటి. ఇట్లా మన ఆహారంలో అనేకమైన అలవాట్లు, మనం మంచి అలవాట్లన్నీ వదిలేసుకోవడం వల్ల ఈరోజు పునరుత్పత్తి సామర్థ్యం అనేది యువతి యువకుల్లో తగ్గిపోతుంది. దానికి తోడు జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం. ఆ జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం వల్ల చాలా పెద్ద ప్రమాదం. ఆడవాళ్ళకి నడుం దగ్గర గట్టిగా పట్టేసేయటం వల్ల, జీన్స్ వేసుకోవడం, థైస్ గట్టిగా పట్టేయడం వల్ల వీళ్ళల్లో కూడా పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే మగవాళ్ళలో కూడా టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల వీర్యం అనేది ఉత్పత్తి కాకుండా పోతుంది. ఇలా రకరకాలు, ఒకటి కాదు, మనం ఎన్ని చండాలాలు చేయాలో అన్ని చండాలాలు చేసేసి ఈరోజు గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. ఎవరు ప్రసాదం, గరుడు ప్రసాదం ఇస్తారా, ఇంకో ప్రసాదం ఇస్తారా అని తిరగాల్సిన పరిస్థితికి వచ్చేసాం మనం. కాబట్టి చాలా డేంజర్ సిచ్యువేషన్లోకి హిందూ సమాజం వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా మన ఆహార అలవాట్లన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా మార్చుకోవాలి. మంచి బలవర్ధకమైన ఆహారాన్ని తింటూ ఉండాలి. జీన్స్ ప్యాంట్లు అనేవి, ముఖ్యంగా యువత టైట్ జీన్స్ అనేవి మరీ ముఖ్యంగా వేసుకోవడం మానేసేయాలి. అట్లాగే ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన తినేసే కార్యక్రమం అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే చాలా పెద్ద ప్రమాదం ఉంది. చెప్పాను కదా, ఫుడ్ జిహాద్ జరుగుతోంది. ఆ ఫుడ్ జిహాద్ ద్వారా మనకి చాలా పెద్ద ఎఫెక్ట్ జరుగుతోంది. దాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేసి ఇంట్లో వండిన ఆహార పదార్థాలు మాత్రమే తినటం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి. ఇట్లా అనేక ఉన్నాయి. కాబట్టి మన రోజువారి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా మనం పెద్దవాళ్ళు ఏదైతే మనకి చెప్పారో, మన బామ్మలు మనకి ఏదైతే చెప్పారో ఆ అలవాట్లని మళ్ళీ మనం తెచ్చుకోవాలి. అవి తెచ్చుకుంటేనే మళ్ళీ మనలో పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. లేదంటే ఇప్పుడు లక్షల్లోకి వెళ్ళిపోయింది, కోట్లల్లోకి కూడా ఈ పిల్లలు పుట్టని పరిస్థితి వెళ్ళిపోతే హిందూ సమాజం పూర్తిగా నష్టపోతుంది. ఇప్పటికే ఈ కొన్ని సంవత్సరాల క్రితం కేవలం హిందువులకి మాత్రమే ఆపరేషన్ చేశారు పిల్లలు పుట్టకుండా. వ్యాసెక్టమీ ఆపరేషన్, ఈ ఆపరేషన్, ఏ ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పి కేవలం హిందువులకి మాత్రమే చేశారు. చాలా తక్కువ స్థాయిలో మిగతా వాళ్ళు చేసుకున్నారు. మన వాళ్ళు ఏదో పెద్ద గొప్పలకి పోయి ఏదో ఇంక్రిమెంట్ ఏదో ఇస్తారనగానే ఎగబడిపోయి మొత్తం అందరూ కూడా ఆపరేషన్లు చేయించుకోవడం అనేది మొదలుపెట్టారు. ఇప్పుడు ఆపరేషన్లు చేయించుకోవడం అనేది అలవాటుగా మారిపోయింది ఇద్దరు పిల్లలు పుట్టంగానే.
ఈ ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఈ పిల్లలకేమో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోయేసరికి చివరికి అసలు హిందూ సమాజం పిల్లలే లేని పరిస్థితి వెళ్ళిపోయే స్థితికి వచ్చేసాం మనం. కాబట్టి హిందూ సమాజం చాలా అలార్మింగ్ స్టేజ్లో ఉంది. వెంటనే జాగ్రత్త పడండి. ఆహార అలవాట్లు, చాలా మంచి ఆహార అలవాట్లు పెంచుకోండి. దుస్తుల విషయంలో జాగ్రత్త పడండి, ఆహారం విషయంలో జాగ్రత్త పడండి. తర్వాత ఈ ఇంగువ కానీ, లేదంటే యాలకులు కానీ, లవంగాలు కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, స్పైసీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాడుతూ ఉండండి, ఆహారంలో వాడుతూ ఉండండి. ముఖ్యంగా నెయ్యి చక్కగా వేసుకుని, మంచి నెయ్యి తీసుకుని చక్కగా వేసుకు తింటూ ఉండండి. ఇలా మన ఆహార అలవాట్లు మార్చుకోవడం, వేరే బయట తిండి తినకుండా ఉండటం, మన దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ వెంటనే తీసుకుంటే మనం దేవుడి ప్రసాదం ఎలాగో తిందాం, ఏ ప్రసాదం తిన్నా తినకపోయినా కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. మనకి మంచి హిందూ సమాజానికి మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. లేకపోతే మాత్రం హిందూ సమాజం చాలా డేంజర్లోకి వెళ్ళిపోతుంది. యువకులారా, ఇక మీ చేతుల్లోనే హిందూ సమాజం ఉంది.